జీతం తక్కువైనా ఓకే అంటున్నారట చాలామంది ఉద్యోగులు. ప్రయోజనాలు ముఖ్యం, ఆరోగ్య బీమా, రిటైర్మెంట్ ప్లానింగ్ కల్పిస్తే చాలు. 74% ఉద్యోగుల్లో ఇదే అభిప్రాయం. జీనియస్ కన్సల్టెంట్స్ నివేదికనట. ఒకసారి నిజంగా జీవితాలు ఏమైపోయినాయి అంటే ఇవాళ ఈ ఉరుకుల పరుకుల జీవితంలో, ఈ అన్హెల్తీ జీవితాలలో దాని ఏమంటారు, హెల్త్ ఇన్సూరెన్సులు, ఆ ఇన్సూరెన్సులు, ఈ ఇన్సూరెన్సులు ఉంటే చాలు జీతం తక్కువైనా సరే అని పనిచేస్తామంటారట. ఆ నివేదిక ఏం చెప్పింది ఒకసారి చూద్దాం. ఇగో పెరుగుతున్న జీవన వ్యయం, మారుతున్న పనితీరుతో దేశంలోనే చాలామంది ఉద్యోగులు ప్రాధాన్యతలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఓ నివేదిక తెలిపింది. ప్రముఖ స్టాఫింగ్ సొల్యూషన్స్ హెచ్ఆర్ సేవల సంస్థ జీనియస్ కన్సల్టెంట్స్ చేసిన సర్వేలో 74% మంది అట కొంచెం తక్కువ జీతం ఉన్నా సరే దీర్ఘకాలంలో ఎక్కువ ప్రయోజనాలు పనిచేస్తున్న కంపెనీలను ఆశిస్తున్నారట. ముఖ్యంగా ఆరోగ్య బీమా, రిటైర్మెంట్ ప్లానింగ్ ఉండాలి, ఎడ్యుకేషనల్ సపోర్ట్ వంటి దీర్ఘకాల ప్రయోజనాలు కల్పిస్తే కొంత తక్కువ జీతమైనా సరే పనిచేసేందుకు సిద్ధమని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం 32% మంది ఉద్యోగులు మాత్రమే ఇప్పుడున్న ప్రయోజనాలతో కూడిన ప్యాకేజీ పట్ల సానుకూలంగా ఉన్నారు. 61% మంది ఇప్పుడు కల్పించే ప్రయోజనాలు సరిపోవని చెప్పారు. 54% మంది తాము పనిచేసే కంపెనీలు వెల్నెస్ ప్రోగ్రాంలను అమలు చేస్తున్నాయి, కానీ మానసిక, ఆర్థిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలిపాయి. హైబ్రిడ్, రిమోట్ వర్క్తో ఆర్థిక విషయాల్లో ఆదాకు అవకాశం ఉందని 84% మంది చెప్పారు. అలాగే పనితీరు ఆధారిత బోనస్లు, ప్రోత్సాహకాలు ఆర్థికపరమైన భరోసా కల్పిస్తాయని 73% మంది ఉద్యోగులు పేర్కొన్నారు. మొత్తానికి చాలామంది అయితే జరంత జీతం తక్కువ సరే కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటేనే మొగ్గు చూపుతారట.